హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం. నేను మీ గీతారెడ్డి. ఇప్పుడు మనం ప్రఖ్యాత నవలాకారుడు శరత్చంద్ర చటోపాధ్యాయ రచన పంతులు గారు రెండో భాగంలోనికి ప్రవేశించాం. ముందుగా మొదటి భాగంలో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకుందాం. కుంజ వైష్ణవుని చెల్లెలు కుసుమ. వారి తండ్రి వారి చిన్న వయసులోనే గతించాడు. తల్లి ఎన్నో కష్టాల కోర్చి బిడ్డల్ని చాకింది. 5 ఏళ్ల ప్రాయంలో కుసుమ అందాన్ని చూసి బాడల గ్రామపు ధనికుడు గౌరవదాసు తన పుత్రునికి ఆమెను వివాహం చేస్తాడు. కానీ కుసుమ తల్లిని గురించి అపవాడుకలు వచ్చాయని కుసుమను పరిత్యజించి తన కొడుక్కి మళ్ళీ వివాహం చేస్తాడు గౌరవదాసు. రోషితురాలైన కుసుమ తల్లి కుసుమకు పుస్తె మార్పించానని, కుసుమకు మరో వివాహం చేశానని ప్రకటిస్తుంది. కథాకాలానికి కుసుమ ఒక విధవ రూపంలో వైధవ్య జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. అయితే 16 ఏళ్ల ఆ పడుచు అపురూప లావణ్యంతో ఉంటుంది. ఇక్కడ బృందావనుడికి తండ్రి మరణిస్తాడు. ఒక పుత్రుని ప్రసాదించి భార్య కూడా పరలోక గతురాలవుతుంది. బృందావనుడికి ఇప్పటికీ ఇంకా 25 ఏళ్ల ప్రాయం మాత్రమే ఉంటుంది. భార్య మరణించిన కొద్ది సంవత్సరాల పాటు విరక్తుడై ఉన్నప్పటికీ సౌందర్యరాశి అయిన కుసుమను చూసి ఆమె ఎవరో గ్రహించుకుని ఆమెను తన ఇంటికి తిరిగి తీసుకురావాలన్న కోరికతో ఉంటాడు బృందావనుడు. తల్లి కూడా అందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంది. కానీ కుసుమ అంగీకరించదు. అమాయకుడైన అన్న కుంజనాథుడు కుసుమ కాపురం చక్కబడి ఆమె మహారాణిలా జీవించాలని ఆశిస్తూ ఉంటాడు. కానీ కుసుమ మరలా పుస్తె మార్పిడి వ్యవహారాన్ని తలుచుకుని కించపడుతూ లజ్జపడుతూ ఉంటుంది. బాడల గ్రామానికి వస్తువులను అమ్ముకుంటూ వెళ్ళి అక్కడ బృందావనిని ఇంట్లో వారి ఆతిథ్యాన్ని స్వీకరించి ఎంతో ముగ్ధుడైన కుంజుడు తన చెల్లెలికి ఆ విషయాలన్నీ ఏకరవు పెడుతుంటాడు. కానీ చెల్లెలు వాళ్లతో అతిగా జోక్యం సంబంధం వద్దు అని ఖండిస్తుంది. కానీ వారి ఇంటిలో తాను ఆతిథ్యం తీసుకోవడమేగాక వారందరినీ తన ఇంటికి భోజనానికి ఆహ్వానించి మరీ వస్తాడు కుంజనాథుడు. ఆ విషయాన్ని చెల్లెలికి చెప్పడానికి భయపడి ఇంట్లోంచి పారిపోయి ముఖం చాటేస్తాడు. ఇంట్లో యాగాని లేని సమయంలో కుంజని ఆహ్వానం మేరకు బృందావనుని కుటుంబమంతా కుసుమ ఇంటికి విచ్చేస్తారు. కుసుమ చిక్కుల్లో పడి అభిమానంతో కన్నీరు పెట్టుకుని గత్యంతరం లేక బృందావనుని సాయం తీసుకోవలసి వస్తుంది. కుసుమ బృందావనునితో నిష్ఠూరంగా మాట్లాడుతుంది. నన్ను నీ ఇష్టం వచ్చినట్లు అను, సహిస్తాను. కానీ నీ అత్తగారిని ఏమీ అనకు, ఆమెకు కాస్త గంపంతగా కనబడుతుంది అని ముందుగానే కుసుమను హెచ్చరిస్తాడు బృందావనుడు. తన విద్యా గర్వంతో ఇంతవరకు విద్యా విహీనుడిగా పల్లెటూరు బైతుగా భావిస్తున్న కుసుమకు బృందావనుని ప్రవర్తన, మాట తీరు ఆకర్షించి ఆమెకు ఒక నూతన ఆనందం, నూతనోత్సాహం కలుగుతాయి. ఇక రెండవ భాగంలో కథ ఈ విధంగా మొదలవుతుంది. ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు బృందావనుని తల్లి కుసుమను దగ్గరికి పిలిచి నిండు గొంతుకతో, ఈ రోజంతా ఎంత ఆనందంగా గడిచిందో చెప్పలేనమ్మా, నువ్వు సదా సుఖంగా ఉండు తల్లి అని ఆమె తన పవిట చెంగు నుండి ఒక జత బంగారు గాజులు తీసి తన చేతులతో కుసుమకు తొడిగింది. కుసుమ ఇవాళిటి ఏర్పాట్లన్నీ బృందావనుని గుప్త సాయంతో చేసినవేనని బృందావనుని తల్లి తెలుసుకుని ఆమె హృదయం ఆశ ఆనందాలతో నిండిపోయింది. కుసుమ ఆమెకు నమస్కరించి పాదధూళి తీసుకుని శిరస్సున ఉంచుకుని మెదలకుండా నుంచున్నది. అంతకు తప్ప అత్తాకోడళ్ల మధ్య ఇంకే సంభాషణ జరగలేదు. బండి మీద ఎక్కి కూర్చున్న తర్వాత కోడలితో, ఇవాళంతా కుంజనాథుడు కనబడలేదే అమ్మాయి, వెర్రివాడు ఎక్కడికి పారిపోయాడో, రేపొకసారి మా ఇంటికి పంపు అన్నది. కుసుమ తల ఊపి సరేనన్నది. బృందావనుని తాతగారు తమ ఇంట గౌరవంగా మహాప్రభు విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు.
ఆ విగ్రహం వద్ద కూర్చుని బృందావనుని తల్లి నిత్యం చాలా పొద్దుపోయే వరకు జపం చేసుకుంటూ ఉంటుంది. ఇవ్వాళ కూడా చేస్తూ ఉండగానే ఆమె మనుమడు ఒడిలో పడి నిద్రపోయాడు. ఆమె కూర్చున్న చోట దీపపు క్రీనీడ పట్టం వల్ల బృందావనునికి ఆ గదిలోకి వచ్చినప్పుడు వారు కనబడలేదు. అతను వేదిక వద్దకు వచ్చి మోకాళ్ల మీద కూర్చొని నమస్కరించి లేచి నుంచున్నప్పుడు తల్లి మీద పడింది అతని దృష్టి. అతను లోలోపల సిగ్గుపడి నవ్వుతూ, "ఈ చీకట్లో కూర్చున్నావేమమ్మా" అన్నాడు. "ఊరికినే కూర్చున్నాను నాయనా, కొంచెం ఇటు వచ్చి కూర్చో" అన్నది తల్లి ప్రేమపూర్వకంగా. బృందావనుడు దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. అతడు సిగ్గుపట్టానికి ఒక కారణం ఉంది. అప్పుడు చాలా పొద్దుపోయింది. అటువంటి ఆ వేళ అంతకు ముందెప్పుడూ అతను దేవీ దర్శనానికి వచ్చి ఉండలేదు. ఆశకు అందని అదృష్టం కలిగేటప్పటికీ అతని హృదయం ఆనంద పరిపూర్ణమైంది. ఈరోజు సార్థకమైందనిపించింది. అందుచేత చాటుగా వినమ్రంగా దేవునికి నివేదించాలని వచ్చాడు. తన హృదయంలో సంగతి తల్లి కనిపెట్టిందనే భావంతో అతను సిగ్గుపడ్డాడు. కొంచెంసేపు ఉన్న తర్వాత తల్లి నిద్రపోతున్న మనుమడి తల నిమురుతూ స్నేహపూర్వకంగా, "తల్లి లేని ఈ బిడ్డను వదిలి నేనెక్కడికి కాలు కదపలేను. కానీ ఇవాళ నా నెత్తిమీద భారం ఎవరో దింపారనిపిస్తుంది బృందావన్. ఇక ఆమెను తొందరపడి ఇంటికి తీసుకురా. అంతా ఆమెకు అప్పగించి కొన్నాళ్ల పాటు కాశీ బృందావనం తిరిగి వస్తాను నాయనా" అన్నది. ఇవాళ బృందావనంలో కూడా ఆశాస్రవంతులు ప్రవహిస్తూ ఉన్నాయి. అయినా అతను సిగ్గుపడుతూ, "ఆమె ఎందుకు వస్తుందమ్మా" అన్నాడు. "ఎందుకు రాదు? ఆమె వచ్చిన తర్వాతే నాకు శాంతి చిక్కేది. అక్కడికి ఇంతకాలంగా నేను వెళ్ళకపోవటం నా పొరపాటు బృందావన్. వచ్చేటప్పుడు నేను ఆమె చేతులకు బంగారు గాజులు తొడిగి ఆశీర్వదించాను. ఆమె నా పాదధూళి శిరస్సున వేసుకుని మెదలకుండా నుంచున్నది. అప్పుడే నేను అనుకున్నాను, నా నెత్తిన భారమంతా తొలగిపోయిందని. నువ్వు చూస్తూ ఉండు, మంచి రోజు చూచి గృహలక్ష్మిని ఇంటికి తీసుకొస్తాను" అన్నది తల్లి. బృందావనుడు కొంచెంసేపు మెదలకుండా ఊరుకుని, "ఆమె వచ్చి నీ మనుమణ్ణి సాకుతుందా" అన్నాడు. "ఎందుకు చాకదు? ఆ భయం నాకేమీ లేదు" అని తల్లి వెంటనే సమాధానమిచ్చింది. "భయం ఎందుకు లేదమ్మా? బంగారం వన్నే నాకు తెలుసు నాయనా. ఇప్పుడే మేలిమి బంగారమని చెప్పలేను గాని ఇత్తడి రాగి కాదని మాత్రం గట్టిగా చెప్పగలను. అలా కాకపోతే ఆమెను నా పసిడి సంసారానికి తీసుకువచ్చే ఊసే ఎత్తేదాన్ని కాదు. అయితే బృందావన్, కోడలు నీతో ఎప్పుడైనా మాట్లాడుతుందా?" "లేదమ్మా, ఎప్పుడూ మాట్లాడదు. కానీ ఇవాళ చిక్కున పడే" అని బృందావనుడు నవ్వి ఊరుకున్నాడు. తల్లి కొంచెంసేపు మెదలకుండా ఊరుకుని గంభీరంగా, "అది నిజమే నాయనా. దానిలో ఆమె తప్పేమీ లేదు. అంతా అంతే. మనిషికి కష్టాలొచ్చినప్పుడే తన వాళ్ళు జ్ఞాపకం వస్తారు. నేను ఆడదాన్నైనా కష్టాలు నాకు చెప్పలేదు. నీతో చెప్పింది చూడు" అన్నది. బృందావనుడు మెదలకుండా వింటున్నాడు. "ఇంకా నాకు మరో పని ఉంది. కుంజుడి పెళ్లి చెయ్యాలి" అని ఆమె తనలో తాను నవ్వుకుంది. ఊరందరినీ విందుకు పిలిచి తరువాత ఏమైనా కానీమని ఇల్లు వదిలిపెట్టి పారిపోయాడు అన్నది. బృందావనుడు నవ్వుకున్నాడు. "కోడలంటే కుంజుడికి తగని భయమని విన్నాను. అన్న అయినా చెల్లికి జడుస్తాడు. ఒక్కొక్కరి రేఖే ఘనం బృందావన్. ఆమెకు జడిసి ఉండకపోతే సాగదు. వయసుకు ఆమె కన్నా పెద్దయినా సరే. మన కోడలిది కూడా అలాంటి రేఖే. చాలా శాంతం, అయినా నిక్కచ్చి మనిషి. నేను కోరేది అదే. ఆమెనెత్తిన భారం పెడితే ఎత్తగలిగే సత్తా ఉండాలి. ఆనాడేగా నేను సంసారం వదిలి నిశ్చింతగా ఎక్కడికైనా వెళ్ళగలిగేది" అన్నది తల్లి. కొంచెంసేపు మెదలకుండా ఉన్న తర్వాత, "ఒక్కసారి చూడటంతోనే, ఒక్కరోజు సంభాషణతోనే నాకామె యందు ఎంత మక్కువ కలిగిందో చెప్పలేను. ఆమెను ఎప్పుడు తీసుకొస్తానా, మళ్ళీ ఎప్పుడు చూస్తానా అనే సాయంకాలం నుండి ఆలోచన" అన్నది. బృందావనుడు లోలోన సిగ్గుపడ్డాడు. అతను ఈ ప్రసంగాన్ని మార్చాలనే తలంపుతో, "ఏంటమ్మా కుంజనాథుని గురించి చెప్తున్నావు" అన్నాడు. "అవును, ఆ సంగతి అలాగే ఉండిపోయింది. కోడల్ని మన ఇంటికి తీసుకొచ్చే ముందే కుంజనాథుని ఒక ఇంటివాణ్ణి చేయటం మన కర్తవ్యం.
రేపు ప్రొద్దున్నే బండి తోలుకురమ్మని గోపాల్తో చెప్పు. నేను నావడింగా వెళ్ళి వస్తాను. ఆ గోపాల్ బైరాగి కూతురు నాకు చాలా నచ్చింది. చూడటానికి కూడా బాగానే ఉంటుంది. అదీగాక మాట పూర్తి కాకముందే బృందావనుడు నవ్వి, అదీగాక ఆమె ఒక్కతే కూతురు, అవునా అమ్మా? ఆ బైరాగి కూడా బాగా గడించిపోయాడు కదూ అన్నాడు. తల్లి కూడా నవ్వింది. మరే నాయనా, నువ్వన్నది నిజమే. కుంజకు అది అవసరం. ఊరికే పెళ్లి చేస్తే చాలదు. తిండికి బట్టకి కాస్త ఉండాలిగా. ఆ పిల్ల కూడా గుణవంతురాలు. కొంచెం నలుపన్న మాటే గాని ముఖంలో కళ ఉంది. రేపొద్దున అక్కడికి వెళ్తే ఏమవుతుందో చూడు. బృందావనుడు తల వంచుకొని, మంచిదే అమ్మా, నేను ఆ శుభ ఘడియ కోసం ఎదురుచూస్తున్నాను. నువ్వు వెళితే ఊరికినే రావని నాకు తెలుసు అన్నాడు. కుంజునాథుని వివాహానికి కట్నం కానుకల దగ్గర నుంచి పిండి వంటల వరకు అంతా ఖరారు చేసుకుని బృందావనుని తల్లి సాయంకాలం 3 గంటలకు ఇంటికి తిరిగి వచ్చింది. చండీ మండపం ముందు ఒక వరుసలో నిలబడి పిల్లలంతా ఎక్కాలు చదువుతున్నారు. బృందావనుడు ఒక చెంత నుంచుని వింటున్నాడు. బండి ఆగగానే అతని కొడుకు చరణుడు దిగి గల్లంతు చేస్తూ తండ్రి దగ్గరకు పరిగెత్తాడు. ఇవాళ వాడు కూడా నాయనమ్మ వెంట మామకు పిల్లను కుదర్చడానికి వెళ్ళాడు. బృందావనుడు అతన్ని ఎత్తుకుని బండి దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. తల్లి బండి దిగుతూ ఉంది. ఆమె ప్రసన్న వదనం చూసి, లగ్నం ఎప్పుడు కుదిరిందమ్మా అన్నాడు. ఈ నెలాఖర్లోనే. ఇంకెక్కువ వ్యవధి కూడా లేదు. నువ్వు లోపలికి రా, చాలా విషయాలు మాట్లాడాలి అని ఆమె నవ్వుతూ లోపలికి వెళ్ళింది. ఇహ కోడలు తన ఇంటికి వస్తుందని ఆమె సంతోషం పట్టలేకుండా ఉంది. ఆ రోజున కుసుమ సంసారం చక్కబరచడంలో నేర్పరి అని కళ్ళారా చూసిన తర్వాత ఇక తను కుటుంబ భారమంతా కుసుమకు అప్పగించి సంతోషంగా యాత్రలు సేవించి రావచ్చునని ఆశతో ఉంది. అందుకని ఆమె గోకుల్ భార్య కోరిన గొంతెమ్మ కోరికలన్నీ ఒప్పుకుని పెండ్లి ఖర్చుల భారమంతా తన మీద వేసుకుని సంబంధం స్థిరపరిచి మరీ వచ్చింది. అప్పటికింకా ఆమె భోజనం కాలేదు. తల్లి ఎక్కడికి వెళ్ళినా సామాన్యంగా భోజనం చెయ్యదని బృందావనునికి తెలుసు. అతను బడిపిల్లలకు సెలవిచ్చి లోపలికి వెళ్ళి చూశాడు. ఆమె వంట ప్రయత్నమేమీ చేయకుండా ఒక మూలన మెదలకుండా కూర్చుని ఉంది. కడుపు నిండకుండా ఆలోచిస్తే ఏమీ తోచదు. ఇతరులను గురించి తర్వాత ఆలోచిద్దువు గాని వంటను గురించి ఆలోచించమ్మా అన్నాడు బృందావనుడు. వంట ఇక సాయంత్రమే. నవ్వుతూ అనటం కాదు, ఇంక వ్యవధేమీ లేదు. హా వెర్రివాడి దగ్గర డబ్బు లేదు. సాయం చేసే మనుషులా లేరు. అంతా మనమే చెయ్యాలి. పిల్లకాయ తల్లి చూశావు, చాలా గడుసు మనిషి. దేన్ని ఒక పట్టున ఒప్పించలేం. నేను మాత్రం మాటలతో వదిలిపెట్టేదాన్నా. అదే వచ్చాడు. 1000 ఏళ్ల ఆయుష్ నాయనా. ఇప్పుడు మీ గురించి చెప్పుకుంటున్నాం. రా కూర్చో. తలవని తలంపుగా ఇలా వచ్చావే అన్నది తల్లి. కుంజనాథుడు గదిలోకి వెళ్ళగానే చేసిన ఆదర సత్కారాలు చూసి మొదట సిగ్గుపడ్డాడు. అలాగే పరధ్యానంతో దగ్గరికి వచ్చి నమస్కరించి కూర్చున్నాడు. బృందావనుడు పరిహాసంగా, అప్పుడే ఈ కబురు నీ చెవికి ఎలా పడింది? ఒక్క రాత్రికి నిలవలేకపోయావా? తెల్లవారిందాకా ఉండలేకపోయావా అన్నాడు. బృందావనుని తల్లి కూడా నవ్వుకుంది. కానీ కుంజనాథుని ధ్యానం అటులేదు. అతను కళ్ళు చిట్లించుకుని, బాబో, అది నా చెల్లెలు కాదు, రాక్షసి అన్నాడు. బృందావనుడు మొహం తిప్పుకొని నవ్వును దాచిపెట్టుకున్నాడు. అతని తల్లి నవ్వును ఆపుకుని, కోడలేమైనా అన్నదా అన్నది. కుంజుడు దీనికి ఏమీ సమాధానం ఇవ్వకుండా అతి గంభీరంగా, నీది కూడా ఒకలాంటి మందమరుపమ్మా. కుసుమ దృష్టి పడకుండా ఇంకెవరి దృష్టైనా పడితే ఏమయ్యేది? నువ్వే చెప్పు అన్నాడు. తల్లి అతని మాటల్లోని అంతరార్థం తెలియక అయోమయంగా చూస్తూ ఉండిపోయింది. అసలు సంగతేమిటో చెప్పు కుంజనాథ్ అని అడిగాడు బృందావనుడు. చప్పున చెప్పి తను తేలిక పడదలుచుకోలేదు కుంజనాథ్. అందుచేత అతను బృందావనుని ప్రశ్న యందు ధ్యానముంచక అతని తల్లితో, ముందు ఏం పెడతారో చెప్పు, తర్వాత చెప్తాను అన్నాడు. దానిమీద తల్లి నవ్వి, ఇది ఇంకా బాగుంది, ఈ ఇల్లు నీది, ఏం కావాలో చెప్పు అన్నది. అయితే అది తర్వాత చెప్తాలే, నీదేమైనా పోయిందేమో ముందు చెప్పు అన్నాడు కుంజు. బృందావనుని తల్లి ఆలోచనలో పడింది. సందిగ్ధంగా, నా వస్తువేమీ పోలేదే అన్నది. దానిమీద కుంజనాథుడు పక్కున నవ్వి,
పైపంచ చెంగులోంచి బంగారు గాజుల జత ఒకటి తీసి, అయితే ఇవి మీవి కావు అని అతను సంతోషం పట్టలేక నవ్వసాగాడు. నిన్న సరిగ్గా ఈ వేళప్పుడు బృందావనుని తల్లి ఆశీర్వదించి కోడలికి ఎంతో ప్రేమతో తన చేతులతో తొడిగి వచ్చిన గాజులివి. ఇవాళ ఆ గాజులే, ఆ ఆశీర్వాదమే తన తెలివి తక్కువ అన్న ద్వారా తిప్పికొట్టింది కుసుమ. బృందావనుడు క్షణంసేపు వాటి వంక చూసి, తల్లివైపు చూసి కంపించిపోయాడు. ఆమె మొహాన రక్తపు చుక్కలేదు. ఒక్కసారి వివరణమైపోయింది. బృందావనుని గుండె ఆ సమయంలో ఎలా ఉందో ఆ అంతర్యామికే తెలియాలి. కానీ వెంటనే అతి ప్రయత్నం మీద తన్ను తాను సంభాళించుకుని తల్లి దగ్గరగా జరిగి చాలా శాంతంగా, ఇది మన అదృష్టమమ్మా, భగవంతుడు మన సొమ్ము మనకు దక్కించాడు. ఇవి నీ చేతి గాజులమ్మా, ఆమెకు వీటిని పెట్టుకుని యోగ్యత ఉండవద్దు అన్నాడు. ఈ మాటలు అన్న తర్వాత బృందావనుడు కుంజనాథునితో, పద కుంజ్, మనం బయటికి వెళ్ళి కూర్చుందాం అని అతను కుంజనాథుని చేయి పట్టుకుని తీసుకువెళ్ళాడు. కుంజనాథుడు కపట మెరుగని మనిషి, అంచేత సమయంగాని సమయంలో ఇంత దూరం నడిచి వచ్చాడు. ఇవాళ 2 జాములకు భోజనం చేసిన తర్వాత కుసుమ మలిన వదనంతో ఆ గాజుల జత తీసుకువచ్చి ఇచ్చి, నిన్న వారు వీటిని మర్చిపోయి వెళ్ళారు, వెళ్ళి ఇచ్చిరా అన్నప్పుడు కుంజనాథుడు ఆ సంతోషంతో చెల్లెలి మలిన వదనం కేసి చూడటానికి అవకాశం లేకపోయింది. అతనికి కల్లా కపటం తెలియదు. చెల్లెలు చెప్పింది నిజం కాదని గాని, మనిషి మనిషికి ఇంత విలువగల వస్తువుల్ని ఇస్తారని గాని, ఇచ్చినా ఎదుటివారు వాటిని స్వీకరించక తిరగ్గొడతారని గాని, ఈ విషయాలన్నీ అతని బుద్ధికి అగోచరమైనవి. అందుచేత పోయిన వస్తువు దొరికేటప్పటికీ వారు సంతోషిస్తారు, తన్నెంతో దీవిస్తారు అని దారి పొడుగున ఆలోచించుకుంటూ వచ్చాడు. కానీ ఇక్కడ అలా జరగలేదు. జరిగిందేదో అది మంచో చెడో కూడా సరిగ్గా తెలుసుకోలేకపోయాడు. ఇంతటి ఘనకార్యం చేసినా బృందావనుని తల్లి నోటి వెంట ఒక్క మాట గాని, ఒక్క దీవెన గాని రాకపోయేటప్పటికీ అతని మనసు మరింత ఖిన్నమైపోయింది. అతను సిగ్గుతోనూ వ్యధతోనూ మెదలకుండా కూర్చుని ఉండిపోయాడు. బృందావనుడు కూడా ఏమీ మాట్లాడలేదు. అప్పుడతను మాట్లాడగలిగే స్థితిలో కూడా లేడు. అతని హృదయం అవమానాగ్నిలో దహించుకుపోతూ ఉంది. అవమానం అతనిది కాదు, తల్లికి. అతనికి మంచి చెడ్డల మానాభిమానాల జ్ఞానమే లేదు. మృత్యువు తక్కిన వ్యధలన్నిటినీ అణిచి తనొక్కటే సర్వస్వమైనట్లు తల్లి అసమాన వివరణ వదన స్మృతి తక్కిన అనుభూతులను అన్నిటినీ దిగమింగి ఒక అగ్నిజ్వాలలాగా మండసాగింది. సాయం చీకటి మరింత దట్టమైపోయింది. కుంజనాథుడు మెల్లగా, అయితే ఇక నేను వెళ్ళి వస్తాను బృందావన్ బావా అన్నాడు. బృందావనుడు వెర్రివాడిలాగా చూసి, సరే వెళ్ళిరా, ఎప్పుడైనా వస్తూ ఉండు అన్నాడు. కుంజనాథుడు వెళ్ళిపోయాడు. బృందావనుడు అక్కడే జారిగిలబడి, తల్లి ఆశలు ఊహలు ఎంతలో మట్టేగినాయి. ఇప్పుడు నేను ఆమెను ఎలా శాంతపరచను, ఆమె దగ్గరికి వెళ్ళి ఎలా ఊరట కలిగించను అని ఆలోచించసాగాడు. ఈ విధంగా తల్లి ఆశలన్నిటినీ అడియాసలు చేసి తన మాతృహృదయానికి ఆఘాతం కలిగించిన వ్యక్తి అతని భార్య. ఆమెనే తను ప్రేమిస్తున్నాడు. ఇదే అన్నింటికన్నా పరిహాసం. నిన్న ఒక్కరోజు పరిచయంతో కుసుమ తన అత్తను భర్తను బాగా అర్థం చేసుకుంది. అలాగే వారు కూడా ఈమెను అర్థం చేసుకున్నారు. దీనిలో సందేహమేమీ లేదు. పగలంతా ఆత్మీయుల మధ్య ఉన్న కుసుమ హృదయం ఆనంద పరవశమవటమే కాదు, తనకు తెలియకుండానే ఒక దుర్భేద్యమైన స్నేహబంధంలో బంధించబడిపోయింది కూడా. ఇవాళ ఆ బంధాన్నే తన చేతులతో తుంచి కుసుమ ఆ గాజుల జత తిరిగి పంపటానికి తన తెలివి తక్కువ అన్నకు ఇచ్చినప్పుడు ఆమెకు భరించరాని బాధ కలిగింది. గదిలోకి వెళ్ళి ఏడ్చింది. తన ఈ నిర్దయపు చేష్ట వారిని నిరాశ నిస్పృహలలో ముంచేసినట్టు ఆమెకు స్పష్టంగా కనబడసాగింది. పొద్దుపోయింది. కుంజనాథుడు తిరిగి వచ్చాడు. ఇల్లంతా చీకటిగా ఉండటం చూసి తన చెల్లెలి గది ముందుకు వచ్చి, దీపం వెలిగించలేదా కుసుమ అన్నాడు. కుసుమ అప్పటికింకా కింద మెదలకుండా కూర్చుని ఉంది. ఆమె సిగ్గుతో గప్పున లేచి నుంచుని, వెలిగించుతున్నానన్నా, నువ్వెప్పుడొచ్చావు అన్నది. ఇప్పుడే వస్తున్నాను అని కుంజనాథుడు చుట్టముట్టించాడు. లాంతర్లో నూనె పొయ్యటం వెలిగించడంలో కొంచెం ఆలస్యమైంది. వచ్చి చూసేటప్పటికీ కుంజనాథుడు కూర్చుని చుట్ట కాలుస్తున్నాడు.
రోజులాగా ఇవ్వాళ కూడా కుసుమ అన్నకు అన్నం వడ్డించి దూరంగా కూర్చుంది. కుంజనాథుడు ఏమీ మాట్లాడకుండా మెదలకుండా భోంచేస్తున్నాడు. మాట్లాడందే క్షణం ఉండలేనివాడు ఇలా మౌనం దాల్చడం చూసి కుసుమ హృదయం సందేహభరితమైపోయింది. అనిష్ట కార్యమేదో జరిగి ఉంటుంది, దానిలో సందేహం లేదు. అది ఎలాంటిదో ఎంతవరకోనని తెలుసుకోవటానికి ఆమె ఆతృత పడసాగింది. వారు తన అన్నను బాగా అవమానపరిచి ఉంటారు. సామాన్యమైనదైతే అతను గ్రహించనే లేడు, గ్రహించినా ఇంతసేపు మనసులో ఉంచుకోడు అని ఆమెకు తెలుసు. కుంజ భోజనం చేసి వెళ్ళబోతూ ఉండేటప్పటికీ కుసుమ మెదలకుండా ఊరుకోలేకపోయింది. ఆమె నమ్రంగా, "ఆ గాజులు ఎవరి చేతికిచ్చి వచ్చావన్నా?" అన్నది. కుంజ ఆశ్చర్యంతో, "ఇంకెవరి చేతికిస్తాను, అత్త చేతికిచ్చాను" అన్నాడు. ఆమె ఏమన్నది? ఏమీ అనలేదు అని కుంజనాథుడు బయటికి వెళ్ళిపోయాడు. మరునాడు కుంజనాథుడు బేరానికి వెళుతూ కుసుమను పిలిచి, "అంత విలువగల వస్తువు చేతిలో పెట్టినా మీ అత్త నోరెత్తి ఒక్క మాట కూడా అనలేదు. బృందావనుడు మాత్రం సంతోషించి, నీ గాజులు పెట్టుకునే యోగ్యత మాత్రం ఉండవద్దు, మన వస్తువులు మన దగ్గరకు వచ్చాయమ్మా, మన అదృష్టమమ్మా" అన్నాడు. "అసలు ఏమిటి కుసుమా?" అన్నాడు. కుసుమ మొహం ఒక్కసారి నల్లబడిపోయింది. ఆమె తల తిప్పుతూ, "ఏమీ లేదు, ఈ మాట ఆయనే అన్నాడా?" అన్నది. "అవును, అతనే అన్నాడు. అత్త నోరు విప్పి ఏమీ మాట్లాడలేదు. అదీగాక ప్రొద్దున ఆమె ఎక్కడికి వెళ్ళి వచ్చిందో ఏమో, అప్పటికింకా స్నానమూ చేయలేదు, భోజనమూ చేయలేదు. ఆమెకు ఏమి చెప్పానో ఏమి ఇచ్చానో కూడా అర్థం కానట్టు నా మొహం కేసి చూసింది" అని అతడు పెట్టి నెత్తిన పెట్టుకుని బయటకు వెళ్ళిపోయాడు. 3-4 రోజులు గడిచిపోయినాయి. నిన్న మొన్న వంట సరిగ్గా లేదని కుంజ మొహం ముడుచుకొని కూర్చున్నాడు. ఇవాళ బయటపడి అడిగేటప్పటికీ అన్నా చెల్లెళ్ళిద్దరి మధ్య కీచులాటయింది. కుంజ అన్నపు పళ్ళెం అవతలకి నెట్టి లేచి నుంచుని, "అన్నం ఒకరోజు మాడిపోతుంది, ఒకరోజు చిమిడిపోయింది, నీ మనసు ఎక్కడుంటుందే?" అన్నాడు. కుసుమకు కూడా చాలా కోపం వచ్చింది. "నేనెవరికీ కొని తెచ్చుకున్న దాసీనేం కాదు. అంతకన్నా బాగా వండటం నా వల్ల కాదు. బాగా చేసేవారెవరన్నా ఉంటే వెళ్ళి తీసుకొచ్చుకో" అన్నది. కుంజకి ఆకలి దహించుకుపోతూ ఉంది. ఇవాళ అతను భయపడలేదు. అతను చేత్తో బయటకు చూపిస్తూ, "ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, అప్పుడు చూడు నేను తీసుకొస్తానో లేదో" అని అతను పెట్టె నెత్తిన పెట్టుకుని తొందరగా బయటికి వెళ్ళిపోయాడు. కుసుమ ఆ రోజు నుంచి కడుపారా కన్నీరు కార్చడానికి ఎదురుచూస్తూ ఉంది. ఇవాళ ఈ సదవకాశాన్ని ఆమె వదిలిపెట్టలేదు. అన్నకు వడ్డించిన పళ్ళెం అలాగే పడి ఉంది. తలవాకిలి అలాగే తెరిచి ఉంది. ఆమె వంటింటి వాకిట్లో గుమ్మం మీద తలపెట్టుకుని ఎవరో ఆత్మీయులు చచ్చిపోయినట్లు ఏడవసాగింది. అప్పటికి 10 గంటలైంది. కుసుమ అప్పటి వరకు ఏడ్చి సొమ్మసిల్లి నిద్రపోయింది. ఆమె కళ్ళు తెరిచి చూసేటప్పటికీ బృందావనుడు, "కుంజనాథ్, కుంజనాథ్" అని వాకిట్లో నుంచుని పిలవటం వినిపించింది. అతని వెంట 5-6 ఏళ్ల చక్కని పిల్లవాడొకడున్నాడు. కుసుమ ఆతృతతో తల మీద ముసుగు వేసుకుని చప్పున తలుపు చాటుకు వెళ్ళి నుంచుని తలుపు సందుల్లోంచి ఆ పిల్లవానికేసి తదేక దృష్టితో చూడసాగింది. ఆమె చూడగానే గుర్తించింది తన పతి సంతానమని. చూస్తూ ఉండగానే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె 2 చేతులు 1000 చేతులై అతన్ని లాక్కోవటానికి హృదయాంతరాళాన్ని చించుకుని ముందుకు పోసాగాయి. కానీ ఆమె నోరు మెదల్చనూ లేకపోయింది, అడుగు కదల్పనూ లేకపోయింది. శిలా ప్రతిమల ఆ పిల్లవానికేసి రెప్ప వేయకుండా అలా చూస్తూ ఉండిపోయింది. ఏ అలికిడి లేకపోయేటప్పటికీ బృందావనుడు కొంచెం ఆశ్చర్యపడ్డాడు. ఇవాళ పొద్దున్నే అతను ఏదో పని మీద ఇటు వచ్చాడు. పని ముగించుకుని వెళ్తూ తలుపు తీసి ఉండడం చూసి కుంజ ఇంట్లో ఉంటాడనుకుని బండి దిగి ఇంట్లోకి వచ్చాడు. అతనికి కుంజతో అవసరమైన పని ఉంది. సవారీ బండి చూసి ప్రొద్దున్నే అతని కొడుకు చరణుడు కూడా బండి ఎక్కి కూర్చుని వెంట వచ్చాడు. "ఇంట్లో ఎవరైనా ఉన్నారా?" బృందావనుడు మళ్ళీ పిలిచాడు. ఈసారి కూడా ఏమీ సమాధానం రాలేదు. "దాహం వేస్తుంది, మంచినీళ్ళు తాగుతాను నాన్న" అన్నాడు చరణుడు. బృందావనుడు గదుముతూ, "దాహం లేదు, మంచినీళ్ళు లేవు, వెళ్ళేటప్పుడు ఏట్లో తాగుదువులే" అన్నాడు. పాపం పిల్లవాడు బిక్క మొగంతో మెదలకుండా ఊరుకున్నాడు.
ఆ రోజున కుసుమ సిగ్గు విడిచి నిర్భయంగా బృందావనని ఎదుటికి వచ్చి అవసరమైనంత వరకు మాట్లాడగలిగింది. కానీ ఇవాళ ఆమె ఒళ్ళంతా సిగ్గుతో కృంగిపోతూ ఉంది. చరణుడు మంచినీళ్లు అడక్కపోతే బహుశా ఇవాళ ఆమె బయటికి కూడా వచ్చేది కాదేమో. మొదట కొంచెం సంకోచించింది. కానీ మళ్ళీ వెంటనే ఒక చిన్న చాప తీసుకువచ్చి వరండాలో వేసి తను చరణుని చంకనేసుకుని లోపలికి వెళ్ళింది. బృందావనుడు ఈ సంకేతం గ్రహించుకుని చరణుడు ఏమనుకుని మెదలకుండా ఆ అపరిచిత వ్యక్తి చంకనెక్కి కూర్చున్నాడో అతనికి అర్థం కాలేదు. తండ్రికి తన బిడ్డ స్వభావం బాగా తెలుసు. ఇటు బిడ్డ కూడా స్తబ్దుడైపోయాడు. ఒకటి, ఇప్పుడే అతనికి తండ్రి విదిలింపులు తగిలినాయి. మరొకటి, ఈ క్రొత్త చోట ఎవరు ఎక్కడ్నుంచి వచ్చి తన్ని విధంగా ఎత్తుకున్నారో కూడా అతనికి తెలియదు. కుసుమ చరణుని లోపలికి తీసుకువెళ్ళి పంచదార బిళ్ళలు పెట్టింది. తరువాత కొంచెంసేపు అతని ముఖం కేసి తదేకంగా చూసి ఒక్కసారి అతన్ని దగ్గరికి లాక్కుని హృదయానికి గట్టిగా హత్తుకుని ఏడవసాగింది. చరణుడు ఆ కఠిన బాహుపాశ బంధాన్నుండి విడిపించుకోవడానికి ప్రయత్నం చేయడం చూసి కుసుమ కన్నీళ్లు తుడుచుకుని, నేను నీ తల్లిని బాబు అన్నది. కుసుమకు పిల్లలంటే ప్రాణం. ఆమె దగ్గరకు వచ్చిన పిల్లల్ని చప్పున వదిలిపెట్టదు. కానీ ఇవాళ ఆమె హృదయంలో చెలరేగిన విశ్వాన్ని కబళించే ప్రేమ క్షుధానలం మరెప్పుడూ చెలరేగలేదు. ఆమె హృదయం బ్రద్దలైపోతూ ఉంది. ఈ అందాల చరణుడు తన బిడ్డడు కావలసింది. కానీ కాలేదు. కానీ ఎవరు కానివ్వలేదు. ఈ విధంగా బిడ్డ నుండి తల్లిని వేరు చేసే అధికారం ఎవరికుంది? ఆమె బిడ్డను హృదయానికి ఎంత హత్తుకున్నా ఆ మాతృహృదయం ఊరట పొందలేకపోతూ ఉంది. తన సొత్తును ఎవరో అన్యాయంగా బలవంతంగా అపహరించినట్లు అనిపించింది. కానీ చరణునికి ఇది సహించడం కష్టం అనిపించింది. ఇలా అని తెలిస్తే అతను నది దగ్గరే తాగేవాడేమో మంచినీళ్ళు. అతను ఈ ఈ ప్రేమ పీడ కన్నా దాహమే సహించగలిగేవాడేమో. వదిలిపెట్టు అన్నాడు. కుసుమ అతని ముఖాన్ని తన 2 చేతుల్లోకి తీసుకుని అమ్మాను వదిలిపెడతాను అన్నది. చరణుడు తలకాయ తిప్పి అనను అన్నాడు. అయితే వదిలిపెట్టను అని కుసుమ అతన్ని మళ్ళీ గట్టిగా హృదయానికి హత్తుకుని బాగా నలిపి ముద్దు పెట్టుకున్నది. అమ్మ అనకపోతే ఎప్పటికీ వదిలిపెట్టను అన్నది. అప్పుడు చరణుడు ఏడుపు మొహం పెట్టి అమ్మా అన్నాడు. ఇక కుసుమ చరణుని వదిలిపెట్టలేకపోయింది. అతన్ని మళ్ళీ హృదయానికి హత్తుకుని ఏడవసాగింది. ఆలస్యమైపోతూ ఉంది. బయట నుంచి బృందావనుడు చరణ్ ఇంకా మంచినీళ్ళు తాగలేదు అన్నాడు. అప్పుడు చరణుడు ఏడుస్తూ ఈమె వదిలిపెట్టడం లేదు అన్నాడు. కుసుమ కన్నీళ్లు తుడుచుకుని ఇవాళ చరణ్ మా ఇంటి వద్ద ఉంటాడు అన్నది. బృందావనుడు గుమ్మం దగ్గరికి వచ్చి అదెలా? వాడింతవరకు భోజనం చేయలేదు. అమ్మ చాలా ఆతృతపడుతుంది అన్నాడు. కుసుమ కూడా అదే విధంగా సమాధానమిచ్చింది. కాదులే, వాడిక్కడే ఉంటాడు. ఇవాళ నా ఒంట్లో ఏమీ బాగలేదు. ఎందుకని? కుసుమ ఏమీ సమాధానం ఇవ్వలేదు. కొంచెంసేపు ఉండి మీరు బండి తిప్పి పంపేయండి, చాలా ఆలస్యమైంది. నేను చరణుని నదికి తీసుకెళ్ళి స్నానం చేయించుకొస్తాను అన్నది. అని కుసుమ సమాధానానికి ఎదురు చూడకుండానే అంగవస్త్రము నూనె గిన్నె తీసుకుని చరణుని చంకనేసుకుని ఏటికెళ్ళిపోయింది. ఇంటి వెనుకనే ఒక చిన్న ఏరు ఉన్నది. దాన్ని చూడగానే చరణుడు పొంగిపోయాడు. వాళ్ల ఊళ్ళో నది లేదు. ఒక చిన్న చెరువు మాత్రం ఉంది. దానిలో కూడా ఎవరూ అతన్ని దిగనివ్వరు. అందుచేత ఇంతకు ముందెప్పుడూ ఇలాంటి సదవకాశం అతనికి లభించలేదు. ఒడ్డున కూర్చుని చక్కగా నూనె రాయించుకుని ఒక్కసారి నీళ్లలోకి దుమికాడు. కొంచెంసేపు అటుకొట్టుకుని ఇటుకొట్టుకుని స్నానం ముగించి కుసుమ చంకనెక్కి ఇంటికి మరలినప్పుడు తల్లి కొడుకుల మధ్య ఒక విధమైన సద్భావము ఉద్భవించింది. కుసుమ బిడ్డను చంకనేసుకుని ఎదుటికి వచ్చింది. ఆమె మొహం విప్పారి ఉంది. వెళ్ళేటప్పుడు ఒంట్లో బాగాలేదన్నది. కానీ ఇప్పుడు ఆమె మొహాన దుఃఖం గాని కష్టం గాని ఛాయామాత్రంగా కూడా లేవు. పైగా వికసించిన గులాబీ పువ్వులాగా ఆమె పెదవుల మీద చిరునవ్వు రేఖలు పరిగెడుతున్నాయి. ఆమె ప్రవర్తనలో సంకోచం గాని కష్టం గాని ఏ కోశాన కనిపించడం లేదు. ఆమె అతి సహజంగా సరే, ఇక మీరు వెళ్ళి స్నానం చేసి రండి అన్నది. ఆ తర్వాత భోజనం చేద్దురుగాని, ఆ తర్వాత భోజనం చేసి కొంచెం విశ్రమిద్దురుగాని, మరి ఆ తర్వాత నాకు తెలియదు.
ఇదిగోండి అంగవస్త్రం తీసుకోండి, ఆలస్యం చేయకండి అని కుసుమ నవ్వుతూ అంగవస్త్రం బృందావనుడి మీద విసిరివేసింది. బృందావనుడు అంగవస్త్రం తీసుకుని మొహం తిప్పి ఒక నిట్టూర్పు విడిచి, నువ్వు మాత్రం ఆలస్యం చేయకు, చరణుడికి చప్పున అన్నం పెట్టు, నేను ఇంటికి వెళ్ళాలి అన్నాడు. వెళ్ళటం ఎందుకు? బండి తిరిగి వెళ్ళగానే మీ అమ్మగారే తెలుసుకుంటారు. అందుకనే బండి తిప్పి పంపలేదు. నువ్వు ముందు చెట్టు కింద నిలబడి ఉంది. ఈ మాట విని కుసుమ నవ్వు మొహం నల్లబడిపోయింది. శుష్కవదనంతోనే కొంచెంసేపు నుంచుని తల పైకెత్తి, అయితే అమ్మతో చెప్పకుండానే మీరిక్కడికి రావటం ఏమీ భావ్యం కాదు అన్నది. అది అభిమానంతో అన్న మాట అని గ్రహించి బృందావనుడు నవ్వాడు. కానీ ఆ నవ్వులో ఆనందం లేదు. తరువాత సహజభావంతో, అమ్మతో చెప్పకుండా ఈ ఇంట్లోనే కాదు, ఈ ఊళ్ళోనే అడుగుపెట్టను. నేను అలాగే పెరిగి పెద్దవాణ్ణయ్యాను. కుసుమ, సరే పోని, గత జల సేతు బంధనం. మళ్ళీ ఇప్పుడు దాన్ని వెల్లడించినందువల్ల నీకు లాభం లేదు, నాకు లాభం లేదు. ఆలస్యం చేయక వెళ్ళు, పిల్లవాడికి అన్నం త్వరగా పెట్టు అని బృందావనుడు మళ్ళీ కూర్చున్నాడు. కుసుమ అతి కష్టంతో కన్నీళ్ళు ఆపుకొని మెదలకుండా తల వంచుకొని బిడ్డను చంకనేసుకుని గదిలోకి వెళ్ళిపోయింది. 1 గంట సేపైన తర్వాత తండ్రి బిడ్డలిద్దరూ బండి మీద ఇంటికి వెళుతూ దారిలో, అమ్మ అలా ఏడుస్తుంది ఏమి నాన్న అని అడిగాడు చరణ్. బృందావనుడు చకితుడై, ఆమె నీ అమ్మ అని ఎవరు చెప్పారా అన్నాడు. చరణ్ దృఢంగా, ఆమె మా అమ్మేగా, కాదా అన్నాడు. బృందావనుడు దానికేమీ సమాధానం ఇవ్వకుండా, నువ్వు మీ అమ్మ దగ్గర ఉండగలవురా అని అడిగాడు. చరణుడు సంతోషం పట్టలేక తల తిప్పుతూ, ఉండగలను అన్నాడు. సరే అని బృందావనుడు బండిలో ఒకవైపున ఒత్తిగిలి నిర్మల నీలాకాశం కేసి చూడసాగాడు. మర్నాడు 3 జాములకు కుసుమ తలవాకిలి తలుపు గొళ్ళెం వేసి ఏటికి నీళ్లకు వెళ్తూ ఉండగా 13-12 కుర్రవాడొకడు అటూ ఇటూ చూస్తూ దగ్గరికి వచ్చి, మీకు కుంజు బైరాగి ఇల్లు తెలుసా అని అడిగాడు. తెలుసు, ఎక్కడి నుంచి వచ్చావు? బాడల నుంచి పంతులుగారు ఉత్తరం ఇచ్చారు అని అతను తన మురికి పై పంచె నుంచి ఒక ఉత్తరం తీసి చూపించాడు. కుసుమ రక్తం పొంగులెత్తింది. పైన అతని పేరే. ఉత్తరం విప్పి చూసింది. చాలా రాసి ఉంది. బృందావనుడు రాశాడు. ఏమి రాశారో తెలుసుకోవాలన్న కుతూహలాన్ని బలవంతాన అణుచుకొని పిలిచి లోపలికి తీసుకెళ్ళి, నువ్వు పంతులుగారనేది ఎవరిని, నీకు ఉత్తరం ఇచ్చింది ఎవరు అని అడిగింది. కుర్రవాడు దిగాలు పడి, పంతులుగారిచ్చారు అన్నాడు. కుసుమకు పాఠశాల సంగతి తెలియదు. అందుచేత ఆమెకేమీ అర్థం కాలేదు. నీకు చరణ్ తండ్రి తెలుసునా అని అడిగింది. తెలుసు, వారేగా పంతులుగారు. నువ్వు వారి వద్ద చదువుకుంటున్నావా? చదువుకుంటున్నాను, ఇంకా చాలామంది పిల్లలు చదువుకుంటున్నారు. కుసుమకు మరింత కుతూహలం కలిగి అనేక ప్రశ్నలు అడిగి దానికి సంబంధించిన భోగట్ట అంతా తెలుసుకుంది. బడి పంతులుగారింట్లోనే పెట్టారు. దానిలో పిల్లలు జీతమేమీ ఇచ్చుకోనవసరం లేదు. పంతులుగారే పిల్లలకు పలకలు బలపాలు కొని ఇస్తారు. పగలు తీరికలేని పేద పిల్లలకు రాత్రిళ్ళు చెబుతారు. ఇంగ్లీష్ చదివే 2 పిల్లలు కూడా రాత్రిళ్ళే చదువుతారు. ఈ విషయాలన్నీ తెలుసుకుని కుర్రవానికి కాస్త చిరుతిండి పెట్టి పంపేసి ఉత్తరం తీసి చదవసాగింది. ఆ ఉత్తరం చదవగానే కుసుమ సుఖ స్వప్నాలన్నీ ఎవరో చెరిపివేసినట్లయింది. ఉత్తరం తనకు రాసిందే గాని దానిలో ఏ విధమైన సంబోధన గాని ఆశీర్వాదం గాని లేదు. అదీగాక ఆమెకు అతని మొదటి ఉత్తరం. ఇంతకు ముందెప్పుడు ఆమెకు ఎవరూ ఏమీ ఉత్తరాలు రాయినప్పటికీ ఆమె తన స్నేహితురాళ్ల ఉత్తరాలు అనేకం చూసింది. ఆ ఉత్తరాలకి ఈ ఉత్తరానికి ఎంత వ్యత్యాసముంది! దీనిలో మొదట్నుంచి చివరి వరకు కర్తవ్యాన్ని గురించే, ముఖ్యంగా కుంజనాథుని వివాహ విషయం. ఈ సంగతి మాట్లాడటానికే నిన్న అతను ఇక్కడికి వచ్చాడు. అమ్మ కుంజనాథుని వివాహం నిశ్చయించింది. పెండ్లి ఖర్చంతా తనే పెట్టుకుంటుంది. ఈ వివాహం కావటం అన్ని విధాలా మంచిది. దీనితో కుంజనాథుని కష్టాలు పోతాయి, కుసుమ దుఃఖాలు ఈడేరతాయి. ఈ విషయమే ఆ ఉత్తరంలో స్పష్టంగా ఉంది. ఒకసారి చదివి మళ్ళీ చదవటానికి ప్రయత్నం చేసింది. కానీ ఈసారి ఆమె కళ్ళ ముందు అక్షరాలు నాట్యం చేయసాగాయి. ఉత్తరం మూసివేసి ఎలాగో తన గదిలోకి వెళ్ళి పడిపోయింది. ఈ శుభవార్త
ఆమెలో ఆనందభావం కూడా కలిగించలేకపోయింది. ఇక్కడితో శరత్చంద్ర చటోపాధ్యాయ విరచిత పంతులు గారు నవల 2వ భాగం పూర్తి అయింది. కథ కొనసాగుతుంది. ఆలకించినందుకు ధన్యవాదాలు.